మహారాష్ట్ర పర్యటనలో ఇటీవల తనను ఉద్దేశించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు ఎన్సీపీ ఎస్పీ చీఫ్ శరద్ పవార్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. గతంలో రాజకీయ పార్టీల మధ్య మంచి సంబంధాలుండేవన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపుతో 1978 నుంచి 2024 వరకు శరద్ పవార్ కొనసాగించిన అస్థిర వెన్నుపోటు రాజకీయాలకు తెరపడిందని అమిత్ షా విమర్శించారు. 1978లో తాను మహారాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు అమిత్ షా ఎక్కడ ఉండేవారో తెలియదని శరద్ పవార్ అన్నారు. బీజేపీ మాతృ సంస్థ జనసంఘ్కు చెందిన ఉత్తమ్రావు పాటిల్ తన కేబినెట్లో ఉండేవారని గుర్తు చేశారు. అప్పుడు రాజకీయ పార్టీల నేతల మధ్య సత్సంబంధాలు ఉండేవని, ఇప్పుడవి కొరవడినట్లు శరద్ పవార్ చెప్పారు. భుజ్ భూకంపం తర్వాత అప్పటి ప్రధాని వాజ్పేయి ప్రతిపక్ష పార్టీకి చెందిన తనను విపత్తు నిర్వహణ సంస్థ ఉపాధ్యక్షుడిగా నియమించినట్లు గుర్తు చేశారు. కేంద్ర హోంమంత్రి పదవికి ఉండే గౌరవాన్ని అమిత్ షా కాపాడాలని శరద్ పవార్ హితవు పలికారు.